అన్న నమస్తే అన్న నమస్తే. నా పేరు దాసన్న. మీ పేరన్నా? కుమిరిశెట్టి సాయిబాబా అన్న. మొత్తాన్ని కార్పొరేటర్ గెలిపించారు, పబ్లిక్ జనాలు గెలిపించారు మమ్మల్ని. ఓకే, అంటే గెలిపేయడానికి కారణం ఏదైనా మిమ్మల్ని గెలిపించడానికి కారణాలు అంటే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అదొకటి, కేసీఆర్ గారి మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. కేసీఆర్ మీద నమ్మకంతో కేసీఆర్ని గెలిపించారు, బాగానే ఉందన్న. నేను సాయిబాబా గారిని గెలిపేయడానికి కారణం ఏంటి? సాయిబాబా గారు కూడా ముందు నుంచి 2012 నుంచి కూడా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మాకు అంత ఇంత ఒక ట్రస్ట్ ఉంది ఒకటి, ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మేము గత ఒక 10-12 సంవత్సరాల నుంచి. దానివల్ల కూడా మాకు ప్లస్ ఉంది కాబట్టి పబ్లిక్లో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కుమిరిశెట్టి ఫౌండేషన్ అని ఉన్నాం. దాన్ని ఏం కార్యక్రమాలు చేశారు? కార్యక్రమాలు అంటే స్కూల్లో మెయిన్ విద్యకు ప్రాముఖ్యత, స్కూళ్ళల్లో బుక్కులు ఇవ్వడం కానీ, మరి ఈ ప్రైవేట్ టీచర్స్కు పేమెంట్లు ఇవ్వడం కానీ, అలాగే మొన్ననే రీసెంట్గా ఒక 8-9 months కింద ఒక రూమ్ కూడా కట్టించాను, ఒక 9 lakhs పెట్టి ఒక రూమ్ కూడా కట్టించాను. ఏదైతే మేము పాఠశాలలో చదువుకున్నామో అదే పాఠశాలలో మా వంతు మాకు అవకాశం ఇచ్చారు, ఏదైతే మేము ఆ స్కూల్ రుణం తీర్చుకోవడానికి. కాబట్టి మాకు అవకాశం వచ్చినందుకు కూడా సంతోషపడుతున్నాం. రుణం తీర్చుకోవాలంటే ఎంత చేసినా రుణం తీర్చేది కాదు అది, కాకపోతే కొంచెం తృప్తి, ఈ యొక్క పని చేసినందుకు మేము ఇక పాఠశాలలో చదువుకున్నందుకు మాకు ఒక తృప్తి, పనికి మేము ఉపయోగపడ్డాం అనేసి. మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడనే మేము కాజాగూడనే అంతా. కాజాగూడ. ఓకే, ఎంతవరకు చదువుకోరు? నేను ఇంటర్మీడియట్. ఇంటర్ అప్పట్లోనా? అప్పట్లో నాది 85-86 బ్యాచ్. అది 85-86. ఓకే, ఒకవేళ రాజకీయాలకు రాకుండా ఉంటే మీరు ఏ ఫీల్డ్లో సెటిల్ అయిపోయారు? నేను రాజకీయాలకు రాకుండా యాక్చువల్ అయితే నేను ఐటీఐ వెళ్ళాను యాక్చువల్లీ, కాకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నాను. నాకు మెడికల్ షాప్ ఉంది, అదే రూట్లో వెళ్ళేవాడిని నేను. ఇంకా ఇప్పుడు మెడికల్ షాప్ బంద్ చేసి ఉంది అంటే అక్కడ ఫార్మసిస్ట్ నడిపించుకుంటాను. అది వాళ్ళు అప్పచెప్పేసారు? నాకు అప్పచెప్పేసి. ఓకేనా. మీ నాయన మీ అమ్మ ఏం చేస్తారు? మా డాడీ అంటే 78లో చనిపోయారు. ఆయన వ్యవసాయమే వాళ్ళది. ఇక్కడనే అంత ఇక్కడ ఎంత జాగా ఎంత ఉంది అన్న? ఇప్పుడైతే ఏం లేదు, అంత డెవలప్మెంట్కి ఇచ్చాము. అంతా ఇప్పుడైతే డెవలప్మెంట్కి ఇచ్చాము. లేదన్నా, మాది జెన్యూన్ కాజాగూడ విలేజ్లోనే పక్కా జెన్యూన్ మాదే. అంటే మీ ఇల్లు జెన్యూన్ అన్న? మీ పేరు మీద కబ్జాలు పెట్టలేదా? చిన్నప్పటి నుంచి ఇంకోటి మా తాతగారు కూడా మంచి పేరున్న వ్యక్తి, ఆయన చలవతోనే ఆయన ఆశీర్వాదంతోనే మేము ఇంత దూరం వచ్చినాం. అన్న మీరు పుట్టి పెరిగిందంతా ఇది అన్న? ఇక్కడ అంటే ఇక్కడ అంతా ఒకప్పుడు మొత్తం ల్యాండ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో మీ నాయన కానీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము ఇద్దరము, మా డాడీకి. మా బాబాయ్ వాళ్ళంతా 5, మా డాడీ వాళ్ళు 5. మరి అప్పట్లో మీరు ల్యాండ్స్ మీ చేతిలో పెట్టుకోలేదన్నా? అన్న ఏం లేదన్నా, ఏది అట్లా ఏం లేదన్నా, ఏది కొన్నా జెన్యూన్ ఉంది. మేము ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసినా కానీ, ఎక్కడ ఏది చేసినా కానీ కాజాగూడ 300 రోజులు అంటే ఫేమస్ ఉంటుంది. అదొకటి. మరి మా తాతగారు ఒకటి, ఆయన ఓపెన్గా క్లియర్ మనిషి. ఆయన ఏది కొన్నా ఆ రోజుల్లో ధర పెట్టి కొన్నాడు, అది ఏది కొన్నా కానీ జెన్యూన్గా. మంచి కాదు, మేము దాన్ని ప్రోత్సహించాము, దాని దగ్గర కూడా పోము. అలా జెన్యూన్గా ఉంటే ఇప్పుడు ఎవరైతే కబ్జా అయ్యిందని మా దగ్గరికి వస్తే వాళ్ళకు లీగల్గా ఏం కావాలనేది అడ్వైజ్ ఇస్తాం. వాళ్ళు చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం ఇంటి ముంగట ఏదైనా కబ్జా అవుతుందంటే ముందు మనము దానికి మీరు ఇట్లా కబ్జా చేస్తారని ముందు అడ్డుకోవాలి. వాళ్ళు అడ్డుకున్న తర్వాత కాకుంటే మేము లీగల్గా ఏం చేయాలనేది చెప్తాం, అది చేస్తాం. అంతేగాని ఇప్పుడు మమ్మల్ని పిలిచి మమ్మల్ని అడ్డుకో అంటే మేము ఏం పోయేది ఉండదు అక్కడ. కాకపోతే మన ఇంటి ముంగట వేరే వాడు చేస్తుండే మనకు ధైర్యం కావాలి. అది ముందు మనం అడ్డుకున్న తర్వాత మరి అక్కడ కాకుంటే మరి లీగల్ ఎట్లా పోదాం అనేది చట్టాలు ఉన్నాయి, చట్టాలు తన పని తాను చేసుకొని పోతుంది అట్లా. ఓకే, మీ ఇంటర్లో చదువుకున్నారా? ఇంటర్లో చదువుకున్నారు. మరి ఇంటర్ చదువుకున్నప్పుడు మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? అన్న అవి ఏం లేవే అంతా, ఎందుకంటే మా తాతగారు లేదు, మా తాతగారు ఏంటంటే ఒక కొంచెం క్రమశిక్షణ,
అదొకటి మంచి పేరున్న కుటుంబం కాబట్టి ఈ అన్ని చిన్న చిన్న పనులలో అయితే వెళ్ళలేదు మేము. మీ తాతగారు క్రమశిక్షణ లెవెల్ పడేవాళ్ళ? లేదు అట్లేం లేదన్న. అంటే ఆయన అడుగుజాడలని ఆయన పేరు ఆయన ఎట్లా పేరు తెచ్చుకుండో ఆయన పేరు నిలబెట్టాలనేసి మాది. మీకు లవ్ స్టోరీ ఏం లేదు? ఏం లేదన్న. ఓకే. ఏ కాలేజ్ చదివినా ఇంటర్? ఫలక్నామా కాలేజ్ ఇంటర్. ఫలక్నామా కాలేజ్. కో ఎడ్యుకేషన్? లేదండి బాయ్సే. ఓన్లీ బాయ్స్? బాయ్స్. ఫీల్ అయ్యేది ఓన్లీ బాయ్స్ కాలేజ్ చదువుతున్నారు? లేదు ఏం లేదు, అప్పట్లో ఏం తెలుసు మనకు, అప్పట్లో ఏం లేదు. అది సినిమా చూస్తున్నాను బాగా? సినిమాలు బాగా చూస్తున్నానా. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి కలిసి లేదు అంత పిచ్చి లేదు, సినిమాలు చూసేవాళ్ళం కానీ మరీ షూటింగ్ అయితే పోయి నిలబడాలని ఏం లేదండి. ఎప్పుడైనా కానీ సినిమాలు అయితే చూసేది. గ్యాంగ్ అంటే ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు మనకు. 4 అయితే ఆ 4లో కూడా మా కజిన్ ఒకరు ఉంటారు. అంతా మేము ఫ్రెండ్స్ లాగానే, ఒక అన్నదమ్ముల్లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగానే. సినిమాలు ఒక్కో రోజు 2 షోలు చూసింది, 3 షోలు చూసింది కూడా ఉన్నది రోజులు ఉన్నాయి అట్లా. ఓకేనా. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాను? 2001. ఓకే. అప్పుడేంది అప్పుడు ఏం చేస్తారు మీరు? మెడికల్ స్టోర్ ఉంది అప్పుడు. మెడికల్ స్టోర్ చేస్తారు. ఓకేనా. అప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు. అప్పుడు పీజీఆర్ గారు ఉండే కాబట్టి మా కాకా గారు మాణిక్యరావు గారు మండల్ ప్రెసిడెంట్ ఆయన కాంగ్రెస్లో. కాకపోతే ఆయనకు మేము బ్యాక్ సపోర్ట్ ఉండేవాళ్ళము. ఆయన ముందర ఉండేది, ఆయన చేసేవాళ్ళు. కొంచెం అనుకోకుండా ఏమైందంటే పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత కొంచెం వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ముందుకు వచ్చినాం. అప్పుడు మాకు అవకాశం వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్లో కలవడానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము వచ్చేసినాం టీఆర్ఎస్లో. అంటే పీజీఆర్ గారు చనిపోయారు కాబట్టి మీరు టీఆర్ఎస్లోకి వచ్చారు? అంటే నేను అప్పట్లో ముందరికి రాలే, మా బాబాయ్ గారు వెంబడే ఉండేవాళ్ళము, ఆయన చూసేవాళ్ళంతా. కాకపోతే ఆయన కూడా పీజీఆర్ చనిపోయిన దాకా కొంచెం తిరగడం బంద్ చేసి కొంచెం ఊర్లో చిన్న చిన్న విషయాల గురించి, ఇప్పుడు చిన్న శ్మశాన వాటిక ఉంది ఒకటి, అది ఎస్సీలది అది. అయితే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఒక 10-15 ఇండ్లు ఉన్న వాళ్ళకు 3 ఎకరాలు ఏదో కేటాయించింది. అదే 150 ఇండ్లు ఉన్న వాళ్ళను నెగ్లెక్ట్ చేసింది ఆయన, అదే ఎస్సీలో. దాని గురించి ఫైట్ చేసిన నేను. నాకు అవకాశం వచ్చింది అప్పట్లోనే టీఆర్ఎస్లో జాయిన్ కావాలని. మా ఒక ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఆయనే నరసింహరావు గారని, ఆయన ఒక 15 రోజులు నా వెంబడి తిరిగిండు. అన్న మీరు జాయిన్ కాండి, మీకు మంచిగా ఉంటుంది, మీరు జాయిన్ కాండి. ఆయన సరే అని మా గురుగారు కొండకల్ శంకర్ గౌడ్ గారు, కొండకల్ శంకర్ గౌడ్ చనిపోయారు ఆయన. ఆయన మా గురుగారు, ఆయన నేతృత్వంలో జాయిన్ అయినా నేను. అట్లా జాయిన్ అయినా. అప్పటి నుంచి జాయిన్ అయిన నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. మా బాస్ అనేది అయితే కేటీఆర్ గారు. క్లోజ్ అంటే మంచి, అంటే మాకు ఒక కార్యక్రమం చేసినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోనే మనం అది నిలబెట్టుకున్నాం అంతే. ఓకేనా. కార్పొరేటర్ రాకముందు మీరేంటి పార్టీకి నేను బీసీసీఎల్ ప్రెసిడెంట్ షేర్లింగంపల్లి. తర్వాత కార్పొరేటర్. ఎమ్మెల్యే ఎప్పుడు ట్రై చేయలేదా? అన్న ఎమ్మెల్యే అంటే ట్రై అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది రాజకీయాల్లో? అన్న మేము అంటే డైరెక్ట్ దిగింది అయితే మేము 2012లో. నేను అప్పట్లో పీజీఆర్ గారి జమాన్ నుంచి కూడా ఉండేవాడిని. నేను ఏమంటారు మన ఎలక్షన్లప్పుడు కూడా ఏజెంట్గా కూడా కూర్చునేవాడిని. కాకపోతే అప్పట్లో ఫేస్ టు ఫేస్ రాలేదనుకో, మా బాబాయ్ గారు వెంబడే చేసేవాడిని అంతే. అట్లా వచ్చేసారు. ఓకే. ఇప్పుడు కార్పొరేట్ టికెట్ సడన్గా మీకు అంటే మీరు ట్రై చేసినా ఆటోమేటిక్గా వచ్చేసింది? అలా మాకు ఫస్ట్ నుంచే వస్తుందని నమ్మకం ఉండే. ఎందుకంటే మేము షేర్లింగంపల్లిలో శంకర్ గౌడ్ తర్వాత నేనే అనమాట సెకండ్ ప్లేస్లో ఉండే. ఆయన అనుకోకుండా చనిపోయారు. ఆయన ఉన్నా నాకు టికెట్ వచ్చేది. ఆయన మనకే ప్రిఫరెన్స్ చేశారు. అట్లా అని కాదు, ఇప్పుడు ఆయన మాత్రం మా గురువు గారు. ఆయన కూడా ఎమ్మెల్యేకి ప్రయత్నం చేసింది కానీ ఆయన అనారోగ్య కారణం వల్ల చనిపోయారు. ఆయన రాలేకపోయింది ఆయనకు. అట్లా ఎట్లుందన్నా మరి? అంతకుముందు పబ్లిక్లో సేవ చేసేవాళ్ళు, ఇప్పుడు కార్పొరేటర్ లెవెల్లో సేవ చేస్తారు. అలా ఇప్పుడు అప్పుడు ఒకటేనా మనకు ఏ టైంలో ఎవరు ఫోన్ చేసినా కానీ నా ఫోన్ ఒకటే రింగ్ లేపుతాను. అదొక అలవాటు నాకు. అది ఒకటే రింగ్.
పెండింగ్ పెట్టేది ఏముండదు, ఏ రాత్రి చేయని 2 గంటల రాత్రి చేసినా కానీ లేపుతాను. ఫస్ట్ నుంచి అలవాటు ఉంది నాకు అది. అనుకోలేదు ఎప్పుడైనా కార్పొరేటర్ అయినాక ఓకే ఫోన్లు చేస్తారు, బస్సు వాళ్ళు సతాస్తారు, నీళ్ళు వస్తలేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు అని అది కామన్, ఉంటుంది కదా అదే కామన్ కాదు అది. మనం అట్లా సతాంచుడు అంటే మనం ఇళ్ళకి రాకనే పోతున్నాం కదా, ఆ ఫీలింగ్ ఉంటే. అది కదన్నా మీకు ఇప్పుడు 2:30-3 గంటలకు చేసిన కూడా ఉంటాం ఉంటాం అవునా, నైట్ తెల్లారి మంచి నిద్ర అవునవును. అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అనవసరంగా వస్తుంది ఈ రాజకీయాలు లే అట్లేముండదు. కాకపోతే ఏంటంటే చిన్న పనికి చేస్తున్నారు కదా అని ఒకటి ఉంటుంది. కాకపోతే ఇమీడియట్ మళ్ళీ ఏదైనా యాక్షన్ ఉంటే ఇమీడియట్ వెళ్తాను నేను. ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కొట్లాడుకున్నారు అనుకో, ఫోన్ చేస్తారు, ఇమీడియట్ వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్కి. ఆ రాత్రి కూడా వెళ్ళిపోతాను నేను. ఆ అలవాటు ఉంది నాకు, ఫస్ట్ నుంచి అలవాటు ఉంది అట్లా. ఓకేనా. ఇప్పుడు గచ్చిబౌలి కార్పొరేటర్ ఓకేనా, ఒకవేళ ఈ గచ్చిబౌలిలో ఈ ఎన్నోట్లతో గెలిచింది మీరు? 5,860. అంత పెద్ద హైఫై ఏరియా ఇది. గచ్చిబౌలి అంటే మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఎట్లా కన్విన్స్ చేశారు మాకు ఓట్లు ఏమని అడగడం? అన్న నేను డోర్ టు క్యాన్వాసింగ్ చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు కొండంత ఉద్యమంలో గోరంతా పాల్గొనే అవకాశం వచ్చింది. అది నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అది ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా మనం నోటెడ్ ఉన్నాం ఈ గచ్చిబౌలిలో. కుమిర్శెట్టి సాయిబాబా బీసీసీఎల్ ప్రెసిడెంట్ అంటే ఆ బీసీసీఎల్ ప్రెసిడెంట్కి ఒక న్యాయం చేసినాం మనం. అన్ని కార్యక్రమాలు చేసినాం. పబ్లిక్లో మనం ఏ పని ఉన్నా కానీ, ఏ చిన్న పని ఉన్నా, ఎక్కడ ఏమున్నా కానీ వెళ్ళిపోతాం మనం. అప్పటి నుంచి కూడా అలవాటు ఉంది కాబట్టి మనకు అంతేం కష్టం కాలే. కాకపోతే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసినాను నేను. ఇప్పుడు అనుకోరా మీరు అసలు చాలా లేట్ అయింది, రాజకీయాలకు రావడం చాలా లేట్ అయింది, పోస్ట్ కార్పొరేటర్ రావడం కూడా చాలా లేట్ అయిందని ఇప్పుడు అనుకున్నాను? అట్లా అని ఏమనుకోలేదన్న. అంటే మనం కార్పొరేటర్ అవుతాము కూడా అని అనుకోలేదు, నేను రాజకీయంలోకి కూడా వస్తాం అనుకోలేదు. కాకపోతే మొన్న అవకాశం వచ్చినప్పుడు కేటీఆర్ గారు కానీ మన జితేందర్ అన్న గారు అయితే వాళ్ళ సొంతం కొడుకు మళ్ళీ వాళ్ళ తమ్ముడు నిలబడ్డట్టుగా మనను ఎంకరేజ్ చేసి మా ఎంబడి పొద్దున్న 6 గంటలకే వచ్చేసి జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు, మహబూబ్నగర్ ఎంపీ గారు, మరి వాళ్ళ సొంతం తమ్ముడు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడ్డట్టు మళ్ళీ మా క్యాన్వాసింగ్ చేసి మరి పొద్దున్న 6 గంటలకే ఆయన ఫోన్ వచ్చేస్తుండే, సాయిబాబా ఎక్కడున్నావు, నువ్వు కాలనీలో వెళ్ళాలి, అక్కడ పోయి వాళ్ళ దగ్గర టీ తాగాలి, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంకా అని అట్లా ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన మేము జన్మాంతం కూడా మర్చిపోలేము వాళ్ళని. అలా నాకు బచ్పన్ దోస్తులు ఉంటారు. నా 10th క్లాస్ బ్యాచ్ 80% మాకు ఎప్పటికీ ఉంటుంది. మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ ఉంటాం, అలా అన్నీ చేసుకుంటాం. కానీ ఆ ఒక్క అలవాటు లేదు నాకు మందు అలవాటు లేదు ఇప్పటిదాకా. భగవంతుడు ఒక వరం ఇచ్చిండు, అది తింటాను, మంచిగా ఫుడ్ తింటాను, ఏదన్నా అన్నీ తింటాను. అందరు అదే. ఇంకోటి ఏంటంటే అందరు ఎంబడి కంపెనీ ఇస్తా, కూర్చుంటా, అన్నీ పోషిస్తా, అన్నీ చేస్తా, మందు పోషిస్తా, అన్నీ చేస్తా, దోస్తాను మందాగా. లేదన్నా అది మాకు ఒక వరం అనుకుంటాం, అది భగవంతుడు ఇచ్చిన వరం అని. నేను ఐటీఐ చేసేటప్పుడు అది అయ్యింది అయితే చెప్పేసినప్పుడే బలవంతం పెడితే కాదు, మన మనసు మీద ఉండాలి. తాగే వాళ్ళు ఉంటే మీరు తాగండి, వద్దంటే నేను కూర్చుంటా, మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుంటా, నేను తినుకుంటా కూర్చుంటా. థమ్స్అప్ ఆ థమ్స్అప్ కూడా ఇప్పుడు బంద్ చేసిన, ఒక 7 years అయింది బంద్ చేసి. తింటా మంచి తింటా. ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని ఏమనుకుంటే ఏం చేస్తా అని చెప్పి వెళ్ళారు మీరు పబ్లిక్లో? అలా పబ్లిక్లో ఇప్పుడు ఉన్న సమస్యలు, ముఖ్యమైన సమస్యలు మంచినీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రెండింటిని కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే మాకు అవకాశం ఇచ్చారో తిరుగులే కూడా చేసుకుంటాం. అది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అన్న మీరే నిలబడాలి అనే పొజిషన్కు తెచ్చుకుంటాం. అంటే మీరు అంటే నేను అనేది ఓటు వేయడానికి గల్లీగా డోర్ టు డోర్ వెళ్తారన్నా, వాళ్ళు ఏం కామెంట్ చేశారు? ఏమైనా నోట్ ఇచ్చిరా? ఒక 500 నోటు లేదన్న, అదేం లేదు, డబ్బులు అనేది ఏం లేదు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, మన వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్యం కానీ, ఈ పెన్షన్లు, ఈ అన్ని స్కీమ్స్ కూడా మరి ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పటిదాకా. అన్ని మాటల ప్రభుత్వాలే కానీ చేతల ప్రభుత్వం కాదు. కానీ టీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వం,
కాబట్టి పబ్లిక్ ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీని నమ్మి మరి కేసీఆర్ గారిని నమ్మి ఆయన చేతిలో ఇప్పుడు పాలన పెట్టినో మమ్మల్ని కూడా ఒకసారి గెలిపించి చూడండి, మరి ఇన్నేళ్ల నుంచి లేనిది మేము డెవలప్మెంట్ ఏం చేస్తాం అనేది చూపిస్తాం అనేసి ఒక నినాదంతో పోయినాం. వాళ్ళు కూడా మాకు పట్టం కట్టారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము వమ్ము చేయము. 100% పని చేసి తీరుతాం. మాకు ఇప్పటికి కూడా దగ్గర నేను వచ్చిన నుంచి కూడా దగ్గర ఒక 5 కోట్ల వరకు స్టార్ట్ అయింది నా దగ్గర అన్నీ కలుపుకొని ఇప్పుడు ఈ 3-4 మంత్స్లో. కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ అవి. వాటర్ అయితే అందరికీ తెలుసు. మనకు వరుణుడు కరుణిస్తే మరి మనం ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఈ పైప్ లైన్స్ గోదావరి నుంచి వేసారో ఆ పైప్ లైన్స్కు ఇప్పుడు వాటర్ వచ్చిందనుకో మనకు తిరుగుండదు వాటర్కు. అయినా కానీ ఇప్పుడు లేని పరిస్థితుల్లో కూడా డే బై డే మా డివిజన్లో మాత్రం డే బై డే వస్తుంది వాటర్. 45 మినిట్స్ కానీ ఒక 1 అవర్ కానీ వస్తుంది. ఇంకా అన్ని డివిజన్ల కంటే కూడా నా డివిజన్లో బెటర్ ఉంది. డే బై డే వస్తుంది 45-1 అవర్. మరి రోజు రావడానికి ట్రై చేస్తలేదు మీరు అన్న. ఇప్పుడు వాటర్ అక్కడ లేదు కాబట్టి మనకు షార్ట్ అన్న ఇస్తారు. ఇప్పుడు ఆ స్కీమ్ వస్తుంది అన్న, ఆ స్కీమ్ వస్తుంది, ఇంకా అమలు కాలేదు కదా అన్న. ఇప్పుడు దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు నా బిల్డింగ్కు రూపాయి కనెక్షన్ అంటే ఇస్తారు ఎవరన్నా? ఉండదు కదా. దానికి కూడా ఆధార్ కావాలా, మళ్ళీ ఈ వైట్ రేషన్ కావాలా, ఇవి ఉంటాయి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరికంటే ఉన్నోడు లేనోడు అందరూ ఒకటే అవుతారు కాబట్టి వాళ్ళకు మనము లేని వాళ్ళకు ఏదైతే మనం హెల్ప్ చేద్దామని ఒక స్కీమ్ చేసారు వాళ్ళకి కావాలి. కానీ ఇప్పుడు ఏదో బిల్డింగ్ కట్టి నువ్వు 4 అంతస్తులు కట్టి నాకు రూపాయి కనెక్షన్ ఇవ్వాలంటే అది న్యాయపరం కాదనుకుంటున్నాను. మొత్తం న్యాయంగా చేస్తా అంటున్నట్టు. న్యాయంగా ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడని చెప్పి కేసీఆర్ని సీఎం చేశారు. ఓకే. ఈ గచ్చిబౌలిలో మిమ్మల్ని కార్పొరేటర్ చేశారు. మరి ఈ గచ్చిబౌలిలో ఏమేమి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేయబోతున్నారు ఫ్యూచర్లో? అన్న ఫ్యూచర్లో మంచినీటి కొరత లేకుండా చేస్తాం. అది ఎట్లానన్నా ఇప్పుడైతే ఈ మన స్టోరేజ్ ట్యాంకులు కూడా శాంక్షన్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర కూడా 3 ఉన్నాయి. ఇక్కడ మన డివిజన్లోనే 3 ఉన్నాయి. అయితే వాటిని తొందరగా ఎంత వీలైన తొందరగా అవి నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. అవి కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒకటి వరుణదేవుడు ఒకటి కరుణ కావాలి మనకు. ఆ ఒక్క వర్షం ఒకటి పడ్డదనుకో మనకు తిరుగులేని వాటర్ వస్తుంది. వాటర్కి ఎంత కూడా ఇబ్బంది ఉండదు. ఎట్లా అనిపిస్తుంది మీకు డబుల్ బెడ్రూమ్లో? అన్న డబుల్ బెడ్రూము ఇప్పుడు లేదన్నా, మేము 100% కేసీఆర్ గారు చేసి తీరుతారు. మేము కూడా దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రజలను కూడా అదే కోరుతున్నాం. మేము కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటున్నాం. అది ఏదైతే అప్లికేషన్ పెట్టారు, ఇప్పుడు అప్లికేషన్ పెడితే ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా పెట్టారు, మీకు కూడా తెలుసు అది. కాకపోతే మా ఆలోచన ఏముందంటే ఇప్పుడు మా కాజాగూడ నుంచి ఒక 100 అప్లికేషన్లు వచ్చినాయి, ఒక బస్తీలో ఒక 50 వచ్చినాయి. ఆ బస్తీలో అప్లికేషన్ తీసుకొని కూర్చుంటాం. వాళ్ళే డిసైడ్ చేయాలి. అన్నకున్నది సత్తానకున్నది ఇట్లా లేదు అని వాళ్ళే డిసైడ్ చేసి అన్న ఇక వీళ్ళకి లేదు వీళ్ళకి ఇవ్వండి అని వాళ్ళే డిసైడ్ చేయాలి. ఆ పబ్లిక్గా డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చింది వేరైతుంది, పబ్లిక్లో కూర్చుందాం మనం, తెలియాలి. ఇప్పుడు 4 ఉన్నాం, 4 అరే సత్తానకు ఉన్నది ఇల్లు అంటే సత్తానకు ఎవరు చెప్తారు? ఆ సత్తానకు ఉంది అంటే అక్కడ రాదు. మళ్ళీ ఇప్పుడు సత్తానకు లేదు, సత్తాన గరీబ్ గాడు అన్నాను అనుకో, దాన్ని చేద్దామని మా ఆలోచన అది. మేము మంత్రి గారితో కూడా మాట్లాడతాం. అది మాకు అవకాశం వస్తే ఇప్పుడు మేము కూడా ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా అన్ని లిస్ట్ ఇచ్చినాం మా మేయర్ గారికి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఇచ్చాం. ఓకేనా? ఈ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామన్నా. బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నమస్తే అన్న. అన్న చిన్నప్పటి నుంచి అసలు మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు కొట్టింటారన్న బాగా, అంటే చిల్లరగా? అన్న నాకు కొట్టిందంటే మా డాడీది ఒక్కటే యాద ఉందన్న. అప్పటి నుంచి కూడా మా తాతగారు బెదిరిస్తుండే, కానీ ఆయన ఈ 2 ఏళ్లతోనే కొడుతుండే. ఎప్పుడైనా గోటీలు ఆడితే ఈ 2 ఏళ్లతో కొడుతుండే. గోటీలు గిల్లీలు బాగా ఆడేవాళ్ళు. బాగా పత్తాలు లేదన్న, పత్తాలు లేదు. ఇక పత్తాలు అంటే ఎప్పుడైనా ఒకేషన్
మా పెళ్ళిళ్ళు అయితే మా అన్నదమ్ములు బావలు అట్లా కూర్చోటం ఎప్పుడన్నా అంతేగాని మీ ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఫ్రీగా ఆడతాం ఏదో టైం పాస్. ఓకేనా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాబాగా పెరిగిరా లేక భయంతో ఎవరు భయంతో పెరిగారు? అన్న భయం ఏం లేదన్న, మా అన్నగారు ఉన్నాడు, ఆయన కూడా చాలా మా తండ్రి కంటే కూడా ఎక్కువ చూసుకుంటాడు మమ్మల్ని. మా అన్నగారు, మా అన్నయ్య, మా డాడీ ఉంటే కూడా అట్లా చూస్తుండేనే లేదు, ఆయన మాత్రం అంత బాగా చూస్తాడు. ఇప్పటికి కూడా నేను ఎక్కడన్నా వెళ్తే అరే డబ్బులు ఉన్నాయా ఏమైనా ఖర్చులకైనా అడుగుతాడు ఆయన. ఇప్పటికి కూడా అది అదృష్టం మాది. ఇంకోటి నా చిన్నప్పటి నుంచి ఏంటన్నా అసలు ఫైనాన్స్ పరంగా అన్న పర్లేదన్న, అప్పటి నుంచి కూడా మా బచ్పన్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా మేము వ్యవసాయదారులమే. 2వ క్లాస్ 3వ క్లాస్ నుంచి వ్యవసాయదారులమే అప్పటి నుంచి. వ్యవసాయమేనా అంటే మంచి రిచ్ ఫ్యామిలీ. మంచిగా మా తాతగారిది మంచి పేరు ఉంది. మా తాతగారిది కుమ్మరిశెట్టి రాములు. ఈ స్కూల్ ఏంటి గవర్నమెంట్ స్కూల్ అన్న? ఏదైనా గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు స్కూల్ ఒకటి ఉంది కదా ఇక్కడ, హై స్కూల్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. గవర్నమెంట్. ఓకే. ఇంకోటనా చిన్నప్పుడు మీ స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్లు కొట్టడము ఫస్ట్ రాకపోతే ఫస్ట్ వచ్చేటోళ్ళ అంటే మామూలుగా మనం చదివేది అంతా మామూలు చదివారా, ఇక మేము ఇంటర్ దాకా చదివినామంటే తెలిసిపోతుంది కదా. గ్రేటే కదా. అంటే ఏ టీచర్ బాగా కొట్టేది అలా? మాకైతే ఏ టీచర్ కొట్టలేదన్నా. ఒక 7th ఉన్నప్పుడు సద్గుణరావు గారు అని ఉండే ఇంగ్లీష్ సార్. ఆయన కొడతాడనే భయానికే చదువుకుంటుంటే మేము. ఆయన ఇట్లా ఉంగబెట్టి గుద్దుతుండే, ఆ భయానికే ఆయన చెప్పిన వర్క్ చేసేస్తుంటాం అట్లా భయానికి. ఓకే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వాలకి డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? అన్న నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ కనిపిస్తుంది అన్న. అంటే మీరు టీఆర్ఎస్లో ఉన్నది చెప్పకండి ఓపెన్గా. ఎందుకంటే ఒక అన్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్ విషయంనే తీసుకుందాం మనం. అప్పట్లో మరి భోజనం పెట్టాలంటేనే కష్టం ఉండే. మరి ఇప్పుడు కేసీఆర్ గారు సన్నబియ్యం, మరి రేపు పొద్దున జూనియర్ కాలేజీలో కూడా దాన్ని పాకుతుంది మధ్యాహ్న భోజనం. మరి అప్పట్లో ఇప్పుడు ఇవాళనే నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ బుక్స్ ఇచ్చొచ్చాను. గవర్నమెంట్ బుక్స్ వచ్చాయి ఆల్రెడీ. అదే మనం అప్పట్లో చూస్తే ఒక నెల గడిచినా కానీ బుక్స్ రాకపోతున్నాయి మనకున్న అనుభవంలో. ఇప్పుడు ఉన్న వసతులు మరి చాలా బాగున్నాయి, పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. ఓకే. మీరు కార్పొరేటర్ అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటన్నా? మొట్టమొదటి పని ఏంటన్నా, మేము స్టార్టింగ్ ఏదైతే బస్తీలలో తిరిగినామో కొన్ని మోరీలు చూపించారు వాళ్ళు, డ్రైనేజ్ లైన్స్. అవి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ వర్క్. ఓకేనా. మీరు ఇంత కష్టపడి ఒక కార్పొరేటర్ అయ్యారు, ఆ తర్వాత మీరు కోట్లలో పని చేయిస్తారు, కానీ మీరు ₹1 కూడా ఒక ₹100 కూడా మీ జేబు నుంచి ఇవ్వడానికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకని అట్లా? అలా స్ట్రిక్ట్ ఏం లేదన్న. అదేమున్నదంటే ఒక వే నుంచి చూస్తే అది మనకే ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేము ఫస్ట్ మీటింగ్లోనే ఒక ఫ్లైఓవర్ పెట్టాను నేను. మరి ఫ్లైఓవర్ పెట్టాలంటే నాకు 2 కోట్లు 3 కోట్లు ఇస్తే సరిపోదు. మరి ఆ పని చేయించుకుంటాను నేను. నా పీరియడ్ ఉన్నంత లోపల సార్ కాళ్ళు మొక్కైనా కానీ ఆ పని చేయించుకుంటాను నేను. సమస్య లేదు. ఎందుకంటే అది కొన్ని వేల మందికి మనం చరిత్రలో నిలిచిపోతాం అది గిట్ట ఓకే అయితే. ఎందుకంటే అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవుతుంది, మనకు సిగ్నల్ లేని రహదారులు అవుతాయి. ఓకే. నేను అనేది ఏంటంటే అన్న, మీరు అసలు మామూలుగా అయితే పైసలు లేకుండా ఎవరు ఉండరు, అంత పైసగలే. రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు పైసగలరు. నేను అనేది మినిమం మీ అకౌంట్లో, మన గవర్నమెంట్ అకౌంట్ అనుకోండి, మీ అకౌంట్లో ఒక 10 లక్షలు మీ దగ్గర పెడితే చిన్న పనులు చేస్తారు గల్లీలో, చిన్న అప్పటికప్పుడు స్పాట్లో డిక్లేర్ చేస్తారు. ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే అవునా, మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళాలంటారు, ఏమైనా మీరు సంతకం పెడతారు అంతే, కానీ మళ్ళీ వాళ్ళు తిప్పాలి వాళ్ళు వాడుతుంటారు. అవునా కదా? ఒక్కటి ఇప్పుడు ఈ విషయాలలో కూడా ఇప్పటిదాకా అయితే ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మనదే ఉంది కాబట్టి మాకు ఆ ఇబ్బంది కాలేదు ఇప్పటిదాకా. ఏ పని చెప్పినా కానీ అధికారులు కూడా మంచిగా స్పందన ఉంది. ఇప్పటిదాకా ఏం చేసిరు అనేది కాదు, మేము మొదటనే చెప్పిన వాళ్ళకు మీరు ఏం చేసిరు, ఇప్పుడు ముందు ఏం చేసిరు అని కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ప్రజెంట్గా. ఎవరో వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అని మనం ఏం చేస్తున్నాం, మన మనసు మీద మనమే చేసుకొని చెప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతం, మనం ఏం చేస్తున్నాం. ఎవరో ఏదో చేస్తారు ఎవరో వస్తారని కాదు, మనం ఏం చేస్తున్నాం. ఓకే. ఇంకోటనా, ఈ గచ్చిబౌలిలో మామూలుగా ఒక ఏరియాకి పోయి ఒక 100-200 గజాల్లో స్లాబ్ వేస్తేనే పర్మిషన్ ఉందా అని చెప్పి కార్యకర్తలు ఎవరన్నా
మీరు కార్పొరేటర్ తరఫున మనుషులు వసూలు చేసుకుంటారు, మామూలే. అది పర్మిషన్ ఉన్నా సరే కార్పొరేటర్ పంపించిన అంటారు, మామూలు వసూలు మామూలే వసూలు. అసలు ఈ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, చాలా పెద్ద బిల్డింగ్లు. మరి ఇక్కడ వసూలు బాపత్ ఉందా అన్న? ఒక్కటే ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా మీకు తెలిసిపోతుంది. ఒకటి మీరు బయటికి వెళ్ళి పబ్లిక్ని అడిగినా తెలిసిపోతుంది. సాయిబాబా అంటే ఏంది అనేది చెల్లింగంపల్లి అంతా తెలుసు. నా డివిజన్కి వస్తే మచ్చలేని మారాలం మనం, మచ్చలేని నాయకులం మనం. అది 100% అది గుర్తింపు ఉంది మనకు. ఎందుకంటే ఆ లెక్కల మనం పోము కాబట్టి అది మనకు అవసరం లేదు. అంటే మామూలుగా ఉంటుంది కదా, పర్మిషన్ కోసం వస్తారు మీ దగ్గరికి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నా అన్న పర్మిషన్ కావాలి, మీ పర్మిషన్ లేదు ఎవరు స్లాబ్ అన్న అట్లా ఏముండదు అన్న. వాళ్ళు లీగల్గా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మంచి మంచి బిల్డింగ్లు అయితే లేదు అట్లా అన్న. మన దగ్గర అట్లా ఏం లేదన్న. ఏది ఉన్నా కానీ వాళ్ళు లీగల్గా పోవాలి, లీగల్గా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు గచ్చిబౌలి ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు అన్న? గచ్చిబౌలి మొట్టమొదటి చేసేది అయితే మంచినీటి సమస్య. మంచినీటి సమస్య మరి రాబోయే రోజుల్లో మేము ఇప్పుడు చెప్తే పెద్దది కాదు, చేసి చూపిస్తాం. మనం అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఈ పైప్ లైన్స్ అయితే అన్నీ అయిపోయి మన స్టోరేజ్ అవుతుంది కాబట్టి అవి కంప్లీట్ అయితే మనకు మంచినీళ్ళకు అసలు శాశ్వతంగా పరిష్కారం. అది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. అది మనకు ఏదైతే బయట నుంచి ఒక ట్యాంకర్ వస్తే పట్టుకోవడానికి మన దగ్గర బిందెనే లేదు. ఇప్పుడు ఒక ట్యాంకర్ పంపిస్తే ఒక బిందె లేదు ఉదాహరణకు. మరి ఆ బిందె కావాలంటే అది కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, అది మనము స్టోరేజ్ ట్యాంకర్స్ కట్టాలని. మరి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు అది. ఇప్పుడు ఆ స్టోరేజ్ ఉంటే మనకు ఎట్లా చేసుకున్నట్లయితే ఇప్పుడు గోదావరి నుంచి పైప్ లైన్ వస్తుంది, కృష్ణా వస్తున్నాయి కాబట్టి మనకు తిరిగి ఉండదు మంచినీటికి. కార్పొరేట్కి ఇన్కమ్ ఏ నుంచి వస్తుందన్నా? ఏదైనా మీ గవర్నమెంట్ నుంచి జీతాలు కాకుండా కార్పొరేట్కి అసలు ఇన్కమ్ అంటే ఒక్కటే ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కటే ప్రజాసేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మనకు మన భగవంతుడు ఇచ్చిన వరకు అయితే మనం బాగానే ఉన్నాం. ఇప్పటికి నువ్వు బాగున్నావు. ఇప్పుడు మా కార్పొరేటర్ సాబ్ ఉన్నాడు, మా ఇంటికి తిరుగుతున్నావు, మీ పేర్లు చెప్పుకొని బతికే కొంతమంది ఉంటారు అన్న. ఎవరి పేర్లు చెప్పినా కానీ నా దగ్గర టీం మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది. ఏది ఉన్నా కానీ మన మాట దాటరు. ఒకటి ఇప్పుడు నేను నా ఎంబడి తిరిగే పిల్లలు కూడా, యూత్ కూడా, నేను ఎప్పుడైతే జాయినింగ్ అయ్యానో అదే రోజు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా కూడా నా ఎంబడి ఉంటారు, నా మాట వింటారు. ఏదున్నా వాళ్ళకి ఏమైనా అవకతవకలు ఉన్నా నా దగ్గర డైరెక్ట్ మాట్లాడతారు. నాకు ఇది ప్రాబ్లం ఉందంటే కూడా నేను ఏదైనా చేసుకుంటాం. అంతేగాని ఈ పిచ్చి పిచ్చిగా పోయి అక్కడ ఇక్కడ పోయి అది చేసే సమస్య ఉండదు. లేదు 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 సమస్య లేదన్నా, అది సమస్య లేదా సమస్య. ఓకేనా? ఇంకా ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పండి అన్న. కేసీఆర్ గారికి ఎంత చెప్పినా తక్కువనే అన్న. ఆయన అపర భగీరథుడు. ఆయన గురించి ఎంత చెప్పినా మనం ఆయనను చెప్పేంత మనుషులం కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే మనం. ఇక మనం చెప్పేంత మనకు అర్హత లేదా ఆయన గురించి చెప్పేంత. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీకు అన్న? ఇప్పుడైతే ఇది ఇప్పుడు అనుకోకుండా కార్పొరేటర్ అయ్యానా అన్న, నెక్స్ట్ ఎమ్మెల్యే అన్న? అట్లేం లేదన్న. నాకొక్కటి మనసులో ఏముందంటే ఇప్పుడు మనం చేస్తున్న పబ్లిక్లో పని చేస్తున్నాం కదా, వాళ్ళు అరే మొత్తం బాగా చేసిండు అనుకున్నా కానీ పర్వాలేదు అంటే సరిపోయి రేపు పొద్దున పీరియడ్ అయిపోయే వరకు అరే ఈ ముండవాడికి ఏం చేయలేదు అని తిట్టకుంటే చాలు. అదొక్కటి ఉంది నా మనసు. అన్న పబ్లిక్ అనాలి, అది నేను చెప్తే కాదు. రేపు అదేనా మేము చేసేది మంచిగా అనుకుంటున్నాం, 100% మంచిగా చేస్తాం, సమస్య లేదు. కాకపోతే మాకొక్కటే ఉంది, రేపు పొద్దున అరే ఫస్ట్ క్లాస్ చేసిన అనుకున్నా కానీ పర్లేదు అంటే చాలు, తిట్టకుంటే చాలు. అదొకటే ఉంది. అదే అంటున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం అండగా ఉంది. మా మంత్రులు కేటీఆర్ గారు కానీ, మన మహేందర్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ గారు కానీ, మనం ఏ వర్క్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్ళగలుగుతా. నాకు అంత చనువు ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి నాకు పని విషయంలో ఏం డోకలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అపోజిషన్ కొంతమంది 2,000 వచ్చినాయి, కొంతమంది 4,000తో ఓడిపోయారు. మీకు మాత్రం 11,000 అంటే ఇంకా 9,000 42 ఓట్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ 42,000 ఎట్లా అనుకుంటారు? మన సగం వచ్చేసింది, ఇంకా కొంచెం ఎక్కువ వస్తే బాగుండు, మెజారిటీ బాగుండు అనుకుంటారా అన్న? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరైతే ఇప్పుడు 4,000 ఒకరికి పడ్డాయి, 2,000 ఒకరికి పడ్డాయి కదా, ముందు వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉంది,
మనకు వేయకుండా వాళ్ళ కిందకి వేసిరు అనేది ఒక అవగాహనకు రావాలి. మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ రమ్మంటున్నాం. మనం పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీలు పక్కన పెట్టేసినాం. ఏది ఉన్నా కానీ జెన్యున్గా రావాలా, ఏదున్నా ఎవరు వచ్చినా పని చేద్దాం, అట్లా ముందుకు పోతున్నాం. ఇప్పుడు కాలనీలో కూడా ఒకటే మనం మెసేజ్ ఇస్తున్నాం, ఒక వర్క్ అవుతుంటే మీరు ఈ వర్క్ ఎందుకు చేస్తున్నారు ఆపకండి, ఈరోజు ఇది చేస్తున్నారు కదా మాది ఎప్పుడవుతుంది అది అడగండి. ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నాం, కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు, మాది వేయలేరు వీళ్ళు ఎంత వేస్తున్నారు. అట్లా కాకుండా అన్న ఇవాళ ఇది వేస్తారు కదా మాది ఎప్పుడు వేస్తారని మమ్మల్ని నిలదీయండి. ఇప్పుడు రోడ్ల కాంట్రాక్టర్ కొన్ని కాంట్రాక్టర్స్ ఉంటాయి, ఈ కాంట్రాక్టర్స్ మీ బామర్దులకు మీ బావలకు మీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తుర్రా లేక జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇస్తుర్రా? అలా ఇదైతే ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఒక చిన్న పని కూడా ఒక 2 లక్షల పని కూడా అప్పట్లో డైరెక్ట్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆ కాంట్రాక్టర్ ఎవరు కూడా తెలియదు, మనకు వర్క్ కావాలి, సిస్టమేటిక్ కావాలి. ఓకేనా, చాలా థ్యాంక్ యూ అన్న, చాలా మంచి మంచి విషయాలు చెప్పిరన్నా. మీకు గెలిచేందుకు చాలా సంతోషం, నా తరఫున కంగ్రాచులేషన్స్. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతా టేక్ కేర్, బాయ్ బాయ్, నమస్తే అన్న, మీ దాసన్న.